బైబిల్లో ట్రినిటీ అన్న మాట లేదు. మళ్ళీ పులిబిడ్డలు స్టార్ట్ చేశారు దీన్ని. పులిబిడ్డల్ని నేను ఒక మాట అడుగుతున్నా, బైబిల్ అనే మాట ఉందా? బైబిల్లో బైబిల్ అనే మాట ఉందా? మరి బైబిల్ అని ఎందుకు అంటున్నావు? దానికి నువ్వు పెట్టుకున్న పేరు అది, తప్పేముంది పెట్టుకుంటే? బైబిల్లో ఎవరైనా ఒక మనిషిని పులి అనొచ్చా? అలా ఉందా? కుర్చీ వెనక గుడ్డ మీద పులి బొమ్మ వేసుకోవచ్చని ఉందా బైబిల్లో? బైబిల్లో ఒక మనిషిని ఒకడు తనకు తానే సెల్ఫ్ టైటిల్ జయశాలి అని ఇచ్చుకోవచ్చని ఉందా? వీడికి చెప్పు ముందు సమాధానం. కనీసం ట్రినిటీకి కాన్సెప్ట్ ఉంది బైబిల్లో, నీకు కనీసం కాన్సెప్ట్ ఉందా? ఎక్కడ ప్రదర్శిస్తావు నీ అతి తెలివిని? పాపం సరిగా చదువుకోని వాళ్ళని 12 సంవత్సరాలకి తెచ్చేసి, లేకపోతే ఏదో ఆవేశంగా ఉన్న కుర్రకారుని పోగు చేసి, పాపం వాళ్ళకి తెలుగు భాషే సరిగా రాదు, అక్షరాలు సరిగా రావు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని సమాజంలోకి, క్రైస్తవ సమాజంలోకి వదిలి గలిబిలి చేస్తున్నావే నీవు. ఒక్క స్కాలర్తో ఎప్పుడైనా కూర్చున్నావా నువ్వు? నువ్వు అంటావు మీటింగ్ పెట్టి, నీ మీటింగ్కి 200-300 మంది వస్తే నువ్వు అంటావు ప్రపంచంలో ఉన్న సైంటిస్టుల్ని తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి అంటావు. ఎవరు పడేస్తాడయ్యా? నువ్వే కదా పడేసుకోవాలి. ఇంకోటి ఎందుకు పడేస్తాడు నీ దగ్గర? కాళ్ళ దగ్గర. నీకు అంత దమ్ము ఉంటే నీ కాళ్ళ దగ్గర నువ్వే పడేసుకోవాలి. ఇంకోటి ఎందుకు నీకు పడేసాడు? ఇంకోటి పడేసే లెక్క అయితే వాడి కాళ్ళ దగ్గర పడేసుకుంటాడుగా, నీ కాళ్ళ దగ్గర ఎందుకు పడేస్తాడు? ఇంకోటి ఎందుకు పడేయాలి నీ కాళ్ళ దగ్గర? అలా అనగానే ఈ భక్తజనం, ఈ వ్యక్తుల్ని పూజించే భక్తజనం ఉంది కదా, వ్యక్త భక్తజనం, వీళ్ళు వెంటనే తాళియా బజాతే. ఎటుపోతున్నాం మనం? మళ్ళీ ఈరోజు ఉత్తరం రాస్తాడు పులిబిడ్డ, మనం అబద్ధాలు చెప్తున్నామట. సరే, మీ ముందు కొన్ని విషయాలు నేను తీసుకొస్తాను. త్రియేక దేవుడు ఉన్నాడో లేదో మీరే చెప్పండి. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. ఎప్పుడు చదువుతారండి? ఆ పెళ్లి చేసుకునేటప్పుడు చదువుతారు. ఆ తర్వాత మీకు కొన్ని రోజులు కనిపిస్తుంది ఆ ఒంటరిగా ఉండడమే మంచిది అనుకుంటా అని. సరే, అది వేరే సబ్జెక్టు, ఇప్పుడు మనకొద్దు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెళ్ళైన వాసులారా, భర్తలారా, భార్యలారా, దంపతులారా, వివాహం చేసుకున్న వారులారా, వివాహితులారా, 2వ అధ్యాయము 18వ వచనము ఆదికాండము, నరుడు ఒంటరిగా ఉండట ఎందుకు మంచిది కాదు అని ఇప్పుడు మీరు ఆలోచించారా? వై? ఎందుకంటే నరుణ్ణి, ఆదాముని తన పోలికలో చేసుకున్నాడు. తన పోలికలో చేసుకోకముందు ఆయన ఏమని అన్నాడు? మన పోలిక చొప్పున నరులను చేయుదము. నా పోలిక అనలా, మన పోలిక చొప్పున. ఆ మన పోలికలో చేశాడు ఒక ఆదాముని. ఆయనలో సంబంధం ఉంది. ఆయన పోలికలో ఉన్న ఆదాము కూడా సంబంధం కోసం తప్పిస్తాడు. సంబంధం లేకుండా జీవించలేడు. అందుకనే హవ్వనిచ్చాడు. అది ఒక పెళ్లి వచనం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి సంబంధానికి సంబంధించిన వచనం అది. మానవ సమాజం ఏర్పడక ముందు దైవ సమాజం ఉంది. ఆ దైవ సమాజపు పోలికలో మనిషిని చేసుకున్నాడు కనుకనే మనిషి సంబంధం కోసం తప్పిస్తాడు. అందుకనే సెనేక అన్నాడు, మనిషి సంఘజీవి. బైబిల్ ఘోషిస్తోంది చాలా పేజీల్లో ఆయన త్రియేక దేవుడు అని. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ త్రిత్వాన్ని, ఆ ఏకత్వాన్ని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, నామములలో అనలేదు, నామములో. ఒకవేళ వాళ్ళందరూ ఒక్క వ్యక్తి అని అనడం వల్ల నామము అని ఉంటే మరి ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? నా తండ్రి నాకంటే గొప్పవాడని ఎలా అనగలిగాడు? నేను నా తండ్రి ఏకమై ఉండాలని ఎలా అనగలిగాడు?
ఈ భూలోకంలో ఉన్న సహవాసంలో ఉన్న వ్యక్తులు ఏకమై ఎలా అవ్వాలంటే, తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఎలాగూ ఏకమై ఉన్నామో వీరును మన యందును అలాగూ ఏకమై ఉండవలనని నేను వీరి గురించి ప్రార్థన చేయుచున్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఎందుకు అన్నాడు ఆయన? సంబంధం. వాక్యమే దేవుడైతే వాక్యము దేవుని వద్ద ఎలా ఉంటుంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. వాక్యమే దేవుడైతే వాక్యము దేవుని యొద్ద ఉండడం ఏమిటి? అదే ట్రై యూనిటీ. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా అని చెప్పినప్పుడు అక్కడ వాడినటువంటి పదము ఏమిటి? హెబ్రీ భాషలో ఒక్కటే అనడానికి 2 రకాల పదాలు ఉన్నాయి. మనకి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మన పరిభాషల్లో సర్వసాధారణంగా ఒక్కటే అనడానికి ఒకటే మాట ఉంది. ఉదాహరణకి, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక్కటే, అదొక స్టేట్మెంట్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఒక్కటే, ఇది ఇంకో స్టేట్మెంట్. మొదటి స్టేట్మెంట్లో ఒక్కటే వాడాను, రెండో స్టేట్మెంట్లో కూడా ఒక్కటే వాడాను. నా చేతిలోని సెల్ ఫోన్ ఒక్కటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కటే. కానీ మొదటి స్టేట్మెంట్లో ఒక్కటే, రెండవ స్టేట్మెంట్లో ఒక్కటే కాదు. ఒకటేనా? మొదటి స్టేట్మెంట్లో ఒక్కటే, నిజంగా సింగిల్ ఒక్కటే, ఇండివిజిబుల్, అవిభాజ్యమైనది, విభజించలేం దాన్ని. కానీ ఇక్కడ కూర్చున్న మనమంతా ఒక్కటే అన్నప్పుడు అది యూనిటీకి సంబంధించిన ఒక్కటే. హెబ్రీ భాషలో మీరు బైబిల్ చదివితే ఎఖాద్, యాఖిద్ అని 2 పదాలు వాడారు. ఏఖాద్, యాఖిద్ అనే పదాలు ఏమిటంటే, మనమంతా ఒక్కటే అన్నప్పుడు యాఖిద్ వాడతారు. ఈ సెల్ ఫోన్ ఒక్కటే అన్నప్పుడు ఎఖాద్ వాడతారు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా ఒక్కడే అని చెప్పినప్పుడు యాఖిద్ వాడారు. అది యూనిటీకి సంబంధించిన ఒక్కటే. ఇది సమయం కాదు మీకు విపులీకరించడానికి థియాలజీ అంతా. దేవుడు త్రియేక దేవుడు కాకపోతే నేను నా కుమారుణ్ణి, ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చివేశాను. తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయక, కుమారుడు వచ్చిన తర్వాత నన్ను పంపినవాడు అన్నిసార్లు ఎలా అనగలడు? త్రియేక దేవుడు కాకపోతే. దేవుడు ఒక్క వ్యక్తే అయితే, ఒక్క వ్యక్తే 3 వేషాలు వేసుకొని, ఒక్క వ్యక్తి అప్పుడప్పుడు ఇటు తిరిగినప్పుడు తండ్రిగా, ఇటు తిరిగినప్పుడు కుమారుడుగా, అటు తిరిగినప్పుడు పరిశుద్ధాత్మగా కానీ వ్యవహరిస్తూ ఉంటే అలాంటి ప్రార్థన ఎలా చేస్తాడు? పులిబిడ్డలారా, దేవుని బిడ్డలుగా మారండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యన చనిపోయినటువంటి గంటెల ప్రకాష్ గారు, ఆయన ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఈ ట్రినిటీ గురించి మాట్లాడుతూ ఆయన వాదన ఆయన చెప్పుకుంటూ పోయాడు. అయితే బైబిల్ అనే మాటను బైబిల్లో చూపించగలరా మీరు అనే ఆయన మాట్లాడడం జరిగింది. ఆ వీడియోని మీరు చూడండి. వీక్షించిన తర్వాత అది నిజమా, అది అబద్ధమా అనేది కూడా మీకే అర్థమైపోతుందండి. ముగ్గురు ఒకటే అనే మాటని ఆయన బైబిల్లో చూపించలేకపోయాడు. అయితే ఆయన చెప్పుకొచ్చిన ఉదాహరణలు ఏంటంటే, కొన్ని BOUని టార్గెట్ చేస్తూ పులిబిడ్డలు మరి సుందర్రావు గారి యొక్క వెనకాల పులిబొమ్మను వేసుకోవచ్చా, లేదంటే తనంతట తాను అంటే సెల్ఫ్గా జైశాలని పేరు పెట్టుకోవచ్చా, బైబిల్ అనే మాటని బైబిల్లో చూపించండి అనేటువంటి ఒక నాస్తికుల్లాగా ప్రశ్నించడం అనేది జరిగింది. ఈ వీడియోలో ఎంత ఆయన మాట్లాడుతున్నాడో మీరు చూశారు కదా. ఆ విషయాన్ని గురించి కొన్ని నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. ఆ ట్రినిటీ అంటే త్రిత్వం అనే మాటను బైబిల్లో చూపించమని మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. అయితే దానికి ఆయన సమాధానం చెప్తూ ఎన్నో మాటలు పుట్టించాడు. అయితే మనుషులకు పులి అనే పేరు పెట్టవచ్చా, లేదంటే
మనుషుల్లో సెల్ఫ్గా జైశాలని పెట్టుకోవచ్చా? అలాగే ట్రినిటీ కాన్సెప్ట్ ఉందంట బైబిల్లో. కాన్సెప్ట్ అనేది అంటే ఏంటంటే భావం, ఆ భావం ఉందంట, కానీ ట్రినిటీ అనే మాట మట్టికి లేదంట. అంటే దేవుడు ప్రతీది కూడా బైబిల్లో రాయించడు, మనం అర్థం చేసుకోవాలి అని ఆయన మాటల్లో కొద్దిగా మనకి ఆయన భావం అర్థమవుతూ ఉంటుంది. అయితే నిజానికి ఆయన ఏదో చిన్నపిల్లలా మాట్లాడినట్టు ఉంది. ఇంకోటి ఏంటంటే ఎవరు బీఓయూఐ వాళ్ళంట ఈయన ఏమనుకుంటున్నాడు, తనంతట తానే గొప్పవాడిని అనుకుంటున్నాడు. గొప్పవాడిని అని డబ్బా కొట్టుకున్నది ఆయన, మనం గొప్పవాళ్ళు అని డబ్బా కొట్టుకున్నాం అన్నట్టుగా చెప్తున్నాడు. సైంటిస్టులని నాకు ఎడం కాలు కింద తొక్కేస్తాను, లేదంటే సైంటిస్టులను రండిరా అని పిలుస్తాడండి పులిబిడ్డలో, మరి అవన్నీ చూడట్లేదా అని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూశారు కదా. అంటే ఈయన ఏది మాట్లాడినా కూడా నమ్ముతారు ఆయన దగ్గర. నిజంగా ఒకటి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరి దగ్గర కూర్చున్న వాళ్ళైనా సరే వాళ్ళ మాటలు నమ్ముతారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క విధి విధానాల్లో నడుచుకుంటున్నారు కాబట్టి ఎవరైనా కానివ్వండి, అది బీఓయూఏ అంటారా లేదంటే ఇతర సంఘాలు అంటారా, ఏదైనా కానివ్వండి, వాళ్ళ యొక్క అనుసరించేటువంటి పద్ధతుల్లో కానివ్వండి, లేదంటే వాళ్ళు ఫాలో అయ్యేటువంటి బోధల్లో కానివ్వండి, వాళ్ళు నియమ నిబంధనలో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా పాల్గొంటారండి. ఎవరైనా కానివ్వండి, అది మనమనే కాదు, ఎవరైనా కానివ్వండి, వాళ్ళ పెద్దలు చెబుతున్నటువంటి మాటలు వారు తూచా తప్పకుండా నడుస్తూ ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. యేసుక్రీస్తు కూడా అదే చెప్పాడు, నన్ను వెంబడించండి. ప్రతి ఒక్కరిని కూడా, శిష్యులను కూడా ఏమన్నాడు, నన్ను వెంబడించండి, మీకున్నాయి అన్నీ వదిలేసి నన్ను వెంబడించండి అన్నాడు. అంటే యేసుని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా యేసుని ఎలాగో అనుకరిస్తారో అదే విధమైనటువంటి పద్ధతి ప్రతి సంఘములోనూ ఉంటుంది. ప్రతి సంఘ పెద్దల యొక్క మాటలు వినుకుంటూనే వెళ్ళాలి. ఎందుకంటే మన పెద్దలు ఏం చెప్తున్నారో వాటిని ఫాలో అవ్వడం అనేది కూడా ఒక ధర్మమే కదండి, అది మంచిదే కదా. ఈయనకి అసలు జైశాలి అనే కాన్సెప్ట్ కూడా తెలియదేమో. సెల్ఫ్గా ఎవరికి వాళ్ళే జైశాలి అని పేరు పెట్టుకోవచ్చు. జయించు ప్రతి వాడు కూడా జైశాలే. ఏం జయించిన వాడు అంటే యేసుక్రీస్తు వారిని ఒక్కళ్ళనే జైశాలి అన్నాడు అనుకుంటున్నారా? యేసుక్రీస్తుల వారిని కాకోకుండా మనల్ని కూడా జైశాలులుగానే చేశాడు ప్రభు. అందరినీ, ఒక్కళ్ళని కాదు. జయించువారంటే యేసు కోసం బ్రతికిన వారు, వాక్య నిమిత్తం బ్రతికిన వాళ్ళ గురించి వాళ్ళు జైశాలులుగానే ఉంటారు అన్నాడు. ఆ విషయాలు ఆయనకి ఏమీ తెలియకుండా వాళ్ళు జైశాలని పేరు జైశాలని మాటకు అర్థం ఏంటో కూడా తెలియదని నేనైతే అనుకుంటున్నాను. ఆయన ఏంటంటే పెద్ద ప్రొఫెసర్ అనుకుంటున్నాడు. థియలాజికల్ సబ్జెక్ట్ అంటే చాలా ఉందంట, అది అంతా వివరించేసరికి వీళ్ళకి నరాలు చిట్లిపోతాయంట. అందుకనే వాటిలన్నిటిని చెప్పలేకపోతున్నాడంట. ఎవరన్నా యూనివర్సిటీ వారు ఈ పులిబిడ్డలు ఎవరన్నా డిబేట్కి వచ్చారా? నాలాంటి స్కాలర్తో చూడండి, ఈయన ఏం ఫీల్ అవుతున్నాడంటే, తన్ను తాను తగ్గించుకోనివాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకోనివాడు తగ్గించబడతాడు. అది కూడా తెలీదా? చూడండి, ఆయన చనిపోయాడు, ఆయన గురించి మనం ప్రస్తావించడం అయితే కాదండి. దీని అర్థం నేను ఎందుకు ఆయన గురించి ప్రస్తావిస్తున్నానంటే, ఈ ట్రినిటీలో ఆయన ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఆయన చచ్చిపోయినా కానీ ఆయన మెసేజ్లు ప్రజానికానికి, సమస్త జనానికి లేదా సమాజానికి ప్రచురపరుస్తున్నారు. అయితే దీనివల్ల ఆయన ట్రినిటీ గురించి నిజమైన విషయాన్ని తెలుసుకోకుండా, త్రియేకం గురించి తెలుసుకోకుండానే చనిపోయాడు. అది పక్కన పెట్టేయండి. అయితే ఆయన గురించి మనం ఇక ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఆయన ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా. మీకు ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా ట్రినిటీ అంటే త్రిత్వం లేదంటే త్రియేకం అనే మాట ఎక్కడ కూడా బైబిల్లో లేదండి. ఆయన చెప్తూ ప్రస్తావిస్తూ ఏమని చెప్పాడంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆది యందు వాక్యం ఉండెను,
ఆ వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. అంటే ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడి యొద్ద ఎందుకుంది అంటున్నాడు. మళ్ళీ ఆ వాక్యమే దేవుడై ఉన్నప్పుడు దేవుని యొద్ద ఎందుకుంది అని ఆయనే ప్రశ్నించుకుంటూ, ఏమండి, ఆ ప్రశ్నకి ఆయనే సమాధానం చెప్పుకుంటున్నాడు. అంటే దాన్ని ఏంటంటే ట్రినిటీ కాబట్టే అక్కడ అలా ఉంది అంటున్నాడు. త్రియేకం కాబట్టి అలాగుందా, లేదంటే ముగ్గురు అంటే దేవుని యొద్ద వాక్యం ఉండినంటే ఆ వాక్యం యేసుక్రీస్తు అయితే 14వ వచనంలో చెప్పాడు కదా, యేసుక్రీస్తు అయితే ఆ యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు. అది దాని అర్థం. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద వాక్యమైన యేసు కూడా ఉన్నాడు అని అర్థం, దాని అర్థం. కానీ ఈయన ఇలా చెప్పాడు, ముగ్గురు ఒకటే కాబట్టే అక్కడ అలా రాయబడింది అంటున్నాడు. అది శుద్ధ తప్పండి. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రియును నేనును ఏకమై ఉన్నలాగున మీరు కూడా ఏకమై ఉండాలి అన్న దానికి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాడో తెలుసండి. ఆయన చేతిలో ఒక సెల్ ఫోన్ అండి. ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఈ సెల్ ఫోను ఒక్కటే అని పిలువబడడం వేరు, మనందరం ఒక్కటే అని పిలువబడడం వేరు అన్నాడండి. అంటే ఈ మనం అందరం ఒక్కటే అన్నది యూనిటీని ప్రదర్శిస్తుంది. ఈ సెల్ ఫోన్ ఒక్కటే అన్నది నిజంగా ఒక్కటే ఉంది అన్నాడు. అది నిజమండి. అంటే ఇప్పుడు ఈయనే నిజంగా ఒప్పుకుంటున్నాడు, ముగ్గురు ఉన్నారనే ఒప్పుకుంటున్నాడు. అంటే నిజానికి ఈయన చెప్పింది ఈయనకే కాంట్రవర్సీగా తయారైందన్న సంగతి గ్రహించలేకపోయాడండి. పాపం వెళ్ళిపోయాడు. కానీ లేదంటే ఆయనకి ఇంకా మనం చెప్పడానికి వీలుండేది, అవకాశం ఇచ్చుంటే దేవుడు కొన్నాళ్ళు ఉంటే ఆయన నిజం తెలుసుకుని వెళ్ళాల్సిందేమో అనిపించింది నాకైతే. ఏమండి, నిజానికి అక్కడ ఏమని రాయబడింది, తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఏకమై ఉన్నలాగున వీరందరూ మన యందు ఏకమై ఉండవలెనని కోరుచున్నాడు. అంటే మనమందరం ఎలాగైతే వేరువేరుగా ఉన్నామో అలాగే తండ్రి వేరుగా కుమారుడు వేరుగా ఉన్నారు కాబట్టి అక్కడ మాట వాడబడింది. 17వ అధ్యాయం యోహాను సువార్త 22-23 వచనాల్లో ఆయన చెప్పింది ఏంటి, ఈ ఫోన్ ఒక్కటే ఉంది కాబట్టి దీనికి ఒకలాగా వాడతాం, ఈ మనమందరం ఒకలాగా ఉన్నాం కాబట్టి ఈ గ్రూపును కూడా ఒకటే అంటాం, దాన్ని యూనిటీ అంటారు అన్నట్టుగా ప్రస్తావించాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఆయన హెబ్రూ భాష నుండి కూడా ఒకటే ముందుకు తెచ్చాడండి. అయితే హిబ్రూ భాషలోనైనా తెలుగు భాషలోనైనా ఇంగ్లీష్లోనైనా ఏ భాషలో వ్రాసిన భావం ఒక్కటే, అది గ్రహించాలి. ఏ భాషలో రాసిన భావం ఒక్కటే. అంటే యేసుక్రీస్తు తండ్రిలో ఎలాగ ఏకమై ఉన్నాడో, తండ్రి యేసుక్రీస్తు వారిలో ఎలాగ ఏకమై ఉన్నాడో, అంటే వీళ్ళిద్దరూ వేరుగా ఉండి ఎలాగైతే ఏకమై ఉన్నారో అలాగే మనము కూడా ఏకమై ఉండాలని వేడుకున్నాడు. మనమంటే వేరువేరుగానే ఉన్నాం, మనం అందరం కలిసిపోయలేము. యూనిటీని ఒకలాగంటారు, సెల్ ఫోన్ ఒకలాగా ఒకటే అని అంటారు. అసలు ఈ ఉదాహరణలో చెత్త రకమైన ఉదాహరణలు అవి, అసలు దానికి సంబంధించిన ఉదాహరణలే కాదండి. ఇంకొకటి, బైబిల్ అనే పదం బైబిల్లో ఉందా అని అడిగాడండి. బైబిల్ అనే పదం బైబిల్లో ఉంది. బైబిల్ అనే పదం గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. బిబ్లాస్ అనేటువంటి ఒక పదము నుంచి బైబిల్ అనే బిబ్లియా అనేటువంటి ఒక పదం నుండి అది తర్జుమా చేయబడింది. ఆ పదం నుండి, అంటే గ్రీకు పదం నుండి వచ్చింది అది. కాబట్టి బిబ్లాస్ లేదా బిబ్లియా అంటారు. కాబట్టి అంటే బిబ్లాస్ అంటే ఏంటో నీకు తెలిస్తే అప్పుడు ఆ పదం అనేది బైబిల్లో ఉందా లేదా అనేది ముందుగా తెలుస్తుంది. అసలు పరిశుద్ధ గ్రంథం అంటే బిబ్లాస్ అంటే ఏంటంటే గ్రీకు పదం. కానీ గ్రీకు పదంలో బిబ్లాస్ అంటే ఏంటి, దానికి అర్థం ఏంటంటే పుస్తకాల సమూహం. ఏమండి, పుస్తకాల సమూహం అంటే పుస్తకాలన్నిటిని కలిపితే అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ని ఏమంటారు అంటే బిబ్లాస్ అంటారు. బిబ్లియా అంటే ఏంటంటే సమూహం, పుస్తకాల సమూహం లేదా గ్రంథం.
గ్రంథం అంటారు. అంటే పరిశుద్ధ గ్రంథం మొదటి పేజీలోనే ఉంది కదయ్యా పరిశుద్ధ గ్రంథం అని. బైబిల్లో బైబిల్ అనే పదం లేదంటావేంటి? ఎవరినో అడిగారులేండి ఇది వరకే, బైబిల్ అనే పదాన్ని బైబిల్లో చూపించు అనగానే ఇతను చూపించలేక ఏం చెప్పాలో అర్థం కాక తెల్లబోయి చూస్తున్నాడు వాళ్ళంక. అంటే నీకు కూడా తెలియదు అనమాట. మరి నువ్వేంటి, నేను అన్నీ తెలిసిన ఇంటెలెక్చువల్ని అంటున్నావు. అంటే ఇంటెలెక్చువల్వా నువ్వు? అంటే చిన్న పదానికి విలువ తెలియని వాడివి ఏదో గ్రీకు పదంలో ఏది హిబ్రూ భాషలో అలా ఉంది ఇలా ఉంది అని చెప్పే బదులు కనీసం బిబ్లాస్ అంటే పుస్తకాల సమూహం, పుస్తకం లేదా గ్రంథం అనే మాట కూడా నీకు తెలియలేదంటే నువ్వా ఇంటెలెక్చువల్వా? ఆ గ్రంథం అనే మాట ఎన్ని చోట్ల ఉందండి బైబిల్లో? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏమో ఈ మాటలు కూడా తెలియదా? పుస్తకం అనే మాట కూడా బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. నేను వచనాలు చూపించట్లేదండి, చూపిస్తే లేట్ అయిపోతుంది, ఎక్స్టెండ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను వచనాలు చూపించట్లేదు. ఏమండి, ఈయనకి కనీసం ఈయన అనుచరులకైనా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుచున్నానండి. ఏమంటే చూడండి ఒక్కసారి, ఆయన స్కాలర్ అంటున్నాడు కదా, స్కాలర్ అనే మాటకి విలువ కూడా తెలియదేమో నాకు తెలిసి. ఇంటెలెక్చువల్ అంటున్నాడు కదా, ఇంటెలెక్చువల్తో కూర్చుంటే నేను చెప్పేసేవాడిని, వాళ్ళు ఓడిపోయేవారు వెళ్ళిపోయేవారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఇదంతా బూటకం మాటలండి. ఈ యూనివర్సిటీ మీద ఎగిరెగిరి పన్నోళ్ళు అందరూ ఏమైపోయారో తెలుసు కదా, కాలగతుల్లో కలిసిపోతున్నారు అందరూ. ఒక ఆయన ఈ మధ్యలో ఒక ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆయన అంట యూనివర్సిటీకి ఒక లేఖ రాశాడంట. ఆ లేఖకి రిప్లై గంట మీ డాడీ గారు రాశారు, ఒకసారి చూడండి అని ఒక వీడియో పెట్టారులేండి. మీ డాడీ గారు మనకు మధ్య ఎందుకు గొడవలో, మీకేమైనా సందేహాలు సమస్యలు ఉంటే ఒకసారి యూనివర్సిటీకి వచ్చి నెక్స్ట్ సెమినార్లో మీరు మాట్లాడుకోండి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, దానికి సమాధానం చెప్తాం అంటే దాన్ని ఎలా తీసుకున్నాడో చూడండి. పాజిటివ్గా మనం వెళ్ళాలని చూసినా వాళ్ళు పాజిటివ్గా ఉంచే పరిస్థితుల్లో లేరండి, దాన్ని నెగిటివ్గానే తీసుకొస్తున్నారు. చూడండి మరి ఇలాంటి వారిని ఏం చేయాలని చెప్పండి. పాజిటివ్గా ఆయన స్పందించాడు. ఏంటంటే మనకు మధ్యన పోటీలు ఏంటి, మనం క్రైస్తవులం, అన్నదమ్ములం, మనం అందరం సహోదరులం, మనం ఐక్యంగా కూర్చుని మాట్లాడుకుందాం, మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. మీది రైట్ అంటారా, ఓకే, అందులోకి రావడానికి మాకు ఏ అభ్యంతరకరం లేదు. మీది తప్పు అంటారా, మీరు మాలోకి రండి, తప్పేం లేదు కదా, మనల్ని మనం సరి చేసుకోవడం తప్పు లేదు కదండి. నేటి సమాజంలో ఎలా ఉందంటే క్రీస్తు విరోధులు ఒకవైపు అయితే, మతోన్మాదులు ఒకవైపు అయితే, నాస్తికులు ఒకవైపు అయితే, దేవుణ్ణి ఎరగని వారు ఎందరో, బైబిల్ మీద పడుతున్నవారు నేటికి అనేక మంది అయిపోతున్నారండి. బైబిల్ తగలబెట్టేవాడు ఒకడైతే, బైబిల్ తప్పనేవాడు ఒకడైతే, అసలు ఆ బైబిల్ అనేదే అసలు కరెక్ట్ కాదనేవాడు ఇంకొకడు, బైబిల్లో బూతులు ఉన్నాయనేవాడు ఒకడు, ఏమండి బైబిల్లో అది లేదు ఇది లేదు అనేవాడు ఒకడు. ఏంటండి ఇంతమంది గలిబిలి సృష్టిస్తూ సమాజంలో ఉంటుంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎందుకండి మనలో గొడవలు? మనం కూర్చుని మాట్లాడుకుని సరి చేసుకోవడానికి మనకి ఎటువంటి అభ్యంతరకరమైన ఇబ్బందులు లేవు కదండి. ఏమండి సహోదరులమండి, సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలండి. ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి మొట్టమొదటి పిలుపునిచ్చింది శ్రీ జైశాలి పీడి సుందర్రావు గారేనండి. ప్రపంచ క్రైస్తవుని ఏకం చేయాలని ఈనాటి ప్రణాళిక కాదండి, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రణాళిక. ఆ ప్రణాళిక బద్ధంగానే జైశాలి గారు కూడా స్పందించారు. ఆయన కూడా మనం అందరం ఒకటి కావాలి, మన బోధలన్నీ మార్చుకుని ఒకవైపుకి ఒక దరికి చేరాలి, మన ఏకత్వం కలిగి ఉండాలి, ఏక తాత్పర్యంతోనూ ఏక ఆత్మతోనూ మనం అందరం కలిసి ఉండాలి. ఆయన ఇప్పటికీ కూడా బాధపడుతూనే ఉన్నాడండి. ఏమంటే ఇది గ్రహించని మతోన్మాదులు ఒకవైపు అయితే, ఇది గ్రహించని క్రైస్తవులుగా మనం కూడా ఆయనకు విరోధంగా ఉందామా చెప్పండి. కన్న తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడుతున్నాడో అది గ్రహించండి. ఇంకోటి ఏమంటున్నాడు చూడండి, అసలు సంబంధం అంటే తండ్రికి లోటైనది ఏమీ లేదు.
తండ్రికి లోటు అనేది ఏమీ లేదు. మనం కావాలని కోరుకున్నాడు కదండి. మనం కావాలని కోరుకోలేదంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుంటే క్రీస్తు ద్వారా మనల్ని కుమారులుగా తనకు స్వీకరించుటకు ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రణాళిక ముందుగానే సిద్ధంపరుచుకున్నాడు. ముందుగానే మనం కావాలనుకున్నాడు. ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనం కావాలనుకున్నాడు. మరి కావాలనుకున్నప్పుడు ఆయనకి ఏమీ అవసరం లేదు, మనతో సంబంధం లేదు అంటే ఎలాగండి? మనతో సంబంధం ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన మాట 2వ అధ్యాయం ఆదికాండం 18వ వచనాన్ని చూపిస్తూ ఏది నరుడు ఒంటరిగా ఉండుట, నరుడికి మాత్రమే ఒంటరిగా ఉండుట కుదరదు కాబట్టి, నరుడు ఒంటరిగా ఉండుట ఆయన చూడలేడు కాబట్టి నరుడికి స్త్రీని తోడుగా ఇచ్చాడు అంటున్నాడు. అందుకు ఇచ్చాడండి, లేదంటే పిల్లలందరూ తనకు కావాలనుకున్నాడా? అంటే దేవుడు మనం అందరం తనకి పిల్లలుగా కావాలనుకున్నాడండి. అందుకే ఏమన్నాడో తెలుసా? మనకు స్వాస్థ్యంగా పరలోకాన్ని ఇవ్వాలనుకున్నాడు. మరి అలాంటప్పుడు మరి దేవదూతలైనటువంటి వాటికి పరలోకాన్ని ఇస్తాననొచ్చు, దూతలకు పరలోకమును లోబరచలేదన్నాడు. ఆ మాట కూడా చదవండి హెబ్రీ పత్రికలో. దూతలకు పరలోకాన్ని లోపరచలేదు. మరి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? తన పిల్లలమైన మనందరికీ ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? మరి ఒక జంతువులకి ఇవ్వాలనుకోలే, లేదంటే పక్షులకి ఇవ్వాలనుకోలే, లేదంటే ప్రకృతికి దేనికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు. అంటే దాంట్లో ఏదో అర్థం ఉంది. ఆయన ఏదో ప్రణాళిక చేసుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. అందువలనే మనం కావాలనుకున్నాడు. మనతో ఏ బంధం లేకపోవడం కాదు. భూమి మీద ఏ విధంగా అయితే కుటుంబాలని పిలువబడుతున్నాయో పరలోకంలో కూడా కుటుంబం ఉన్నది. తండ్రి కుమారుల బంధం ఇక్కడే కాదు, పరలోకంలో కూడా ఉంది. పరలోకంలో కూడా కుటుంబం ఉంది. తండ్రి, 2 కుమారులు, దాన్ని ఏమంటారండి? కుటుంబమే కదా. అందుకే భూమి మీద కూడా కుటుంబం ఉంది. పరలోకంలో ఏదైతే ఉందో దాన్ని ఉదాహరణగా ప్రతి దాన్నండి ఎగ్జాంపుల్గా తీసుకుంటే యేసుక్రీస్తుల వారు కూడా ఉపమానాలుగా ప్రకటించడం కూడా మనకి జరిగింది. బైబిల్ అంతా చూస్తే అదే అర్థమవుతుంది మనకి. పరలోకానికి సాదృశ్యంగా భూమి మీద ప్రతి దానిని చూపించుకుంటూ వచ్చాడు. ఏమండి? అందుకే మనకు అర్థం కావడం కోసం ఈ మానవ మేధస్సుకి అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నాడు. అంత ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ప్రతి దానిని మనకు అర్థమయ్యే రీతిలోనే చెప్పుకుంటూ వచ్చాడండి. అగ్ని ఆరదో పురుగు చావదన్నాడు. అగ్ని అంటే ఏంటి? నీకు తెలిసినటువంటి ఒక అగ్ని అంటే మంట నీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని పోలుస్తూ పరలోకంలో అంటే నరకంలో ఎలా ఉంటుందో నీకు చెప్పాలనుకున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి అన్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు అన్నాడు. అంటే ప్రతి దాన్ని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే ఖచ్చితంగా పరలోకంలో అంతకంటే గొప్పవి ఉన్న అన్న సంగతి మనకు తెలియపరచడానికి ఆయన మాట్లాడుతూ వచ్చాడండి. ఒకళ్ళతో ఈయన మాట్లాడడానికి సముఖత చూపించి మనకు అవకాశం ఇస్తే మనం మాట్లాడతాం కదండి. ఏమండి, మరి ఇక్కడ ఇలా ఉంది కదా, అక్కడ అలా ఉంది కదా, ఎందుకు ఉంది? మీరే చెప్పేశారు. మీ మనుషుల మధ్య మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీరు కరెక్ట్ అని అనుకుంటున్నారు. మా మనుషుల మధ్య మేము చెప్పుకోవడం కాదు, మీ మనుషుల మధ్య మీరు చెప్పుకోవడం కాదు. ఇద్దరం ఒక చోట కూర్చొని మీ మనుషుల్ని మా మనుషుల్ని పెట్టి ప్రజా కోర్టులో తేల్చుకునేటువంటి పద్ధతి ద్వారా ప్రజలకు వినిపిస్తే అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని ఏమీ లేకోకుండా ఏంటంటే ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకున్నాడు, ఆ వీడియో ఎవరో సహోదరుడు నాకు సెండ్ చేశాడు, వాటి గురించి మాట్లాడాల్సినంత అవసరత నాకు ఎందుకు వచ్చింది అంటే చూడండి, సమాజంలో ఇదే ఈ 99.9% మొత్తం ఈ త్రియేకం త్రిత్వం అనే మాటలపైన ఆధారపడిపోయిందండి లోకం అంతా. అందుకనే ఇప్పుడు మనం కొత్త బోధన తెచ్చేసరికి అసలు కొత్త బోధ ఏం కాదు, అది బైబిల్లో ఉన్న బోధే మనం తీసుకొచ్చేసరికి వీళ్ళకి అలజడగా ఉంది. అరే ఏదో కొత్త బోధన తెచ్చేస్తున్నారు, ఈ బోధని మా సంఘాల్లో కూడా అంటగట్టేస్తారేమో, లేనిపోయింది ఇలా బోధలు విన్నారంటే ఖచ్చితంగా మనలో ఉన్నవారు కూడా వెళ్ళిపోతారు. ఆయన అంటే 12 సంవత్సరాల్లోనంట చదువు లేని వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళంట ఆయన నేర్పిస్తున్నాడంటండి.
ఏమండి, చిన్న పిల్లల అప్పటి నుండే నేర్పించమని నువ్వు చెప్పిన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలోనే ఉంది. నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే దేవుని వాక్యం గురించి ప్రస్తావించు. దేవుని వాక్యాలే అంటే దేవుని మాటలే వాళ్ళకి తెలియచెప్పాలి అన్నాడండి. ఈయనేంటండి చెప్పకూడదంటాడు? ఏమండి, చెప్పకూడదా? చెప్తే ఏమైపోద్ది అంటే ఆ విషయాలు తెలుసుకుని చిన్నప్పటి నుంచే ఒక అవగాహనకు వచ్చి అయ్యో బైబిల్లో ఎలా ఉందా, మేము ఇప్పుడు వరకు తప్పుగా విన్నామా అని తెలుసుకుంటారనా? అంటే చిన్నప్పుడే వీళ్ళకి నేర్పించడం వలన బైబిల్ విద్యాభ్యాసం మొత్తం అంతా వాళ్ళకి వచ్చి మీలాంటి వాళ్ళని ఎదురికిస్తారనా? ఎందుకయ్యా? మరి యవ్వనులు బలవంతులని ఎందుకు అన్నాడు దేవుడు? యవ్వనుల్ని ఎందుకు తన కాడి మోయమన్నాడు? మరి వాటికి చెప్పవా సమాధానం? అంటే యవ్వనస్తులంట, కొంతమంది యవ్వనస్తులను కూడగట్టుకుని అంట వాళ్ళకంటే లేనిపోని విషయాలు నేర్పించి వాటి సమాజంలో వదిలిపెడుతున్నారంటండి యూనివర్సిటీ వారు. ఏమండి, అది నిజమంటారా చెప్పండి? ఎందుకు వచ్చిన మాటలయ్యా నీకు? గంటెల ప్రకాష్ గారు, మీరు వెళ్ళిపోయారు. మీ గురించి చెప్పట్లేదండి ఈ మాటలు. మీరు వెళ్ళిపోయారు. మీ గురించి మాకు ప్రస్తావన లేదు భూమి మీద. కాకపోతే మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ ఫాలోవర్స్ గురించి మాటలు చెప్పడం జరిగింది. కనీసం తెలుసుకోండి సహోదరులారా, విషయాన్ని తెలుసుకోండి. తెలియకపోతే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, చెబుతాం. లేదు మాకు మరి బైబిల్ ప్రకారంగా జ్ఞానం ఉందా లేదని పరిశీలించాలంటే మాతో మాట్లాడాలి కదండి. మాట్లాడకుండా ఎలా తెలిసిపోద్దండి? మాట్లాడాలి కదా సహోదరులారా, మాట్లాడాలండి. మాట్లాడితేనే అర్థం అవుతుందండి. ఫోన్ కాల్లో మాట్లాడతారో లేదంటే ఇంకెలా మాట్లాడతారో, మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతాము, మా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడతారో, కొద్దిగా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడి వారు ఏం చెబుతున్నారో ఒకసారి ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోండి. మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, మనకు సత్యం తెలియకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయాక చాలా బాధపడాల్సిన పరిస్థితి అండి. సత్యం తెలుసుకోకుండా మనం ఈ భూమిని వదిలిపెట్టామనుకోండి, ఎందుకు పనికిరామండి, నరకానికి వెళ్ళిపోవాలి. అందుకనే సత్య విషయమైన అనుభవ జ్ఞానం కావాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేకోకుండా మనం ముందుగా త్వరపడిపోయి మాట్లాడకూడదండి. ఏ విషయమైనా కానివ్వండి, ఈ త్రిత్వం అనే విషయంలో కానీ, జన్మపాపం అనే విషయంలో కానీ, ఇంకా ఏ కాంట్రవర్స్ సబ్జెక్టులు ఉన్నాయో వాటన్నిటి గూర్చి మనం ముందుగా కొంతమంది సహోదరులతో మాట్లాడిన తరువాత వాళ్ళు అలా ఎందుకు చెబుతున్నారు, మనం ఎందుకు ఇలాగ నిర్ణయం తీసుకున్నాం అనే వాటిని ఆలోచించి మీరందరూ ముందుకు అడిగేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ